నెక్స్ట్ స్వాప్ గేట్. స్వాప్ అంటే 0 నుంచి 1కి, 1 నుంచి 0కి చేంజ్ అవుతుంది. సపోజ్ ఇది నీ దగ్గర చాకోబార్ ఉంది అండ్ నీ ఫ్రెండ్ దగ్గర పొటాటో చిప్స్ ఉంది. స్వాప్ అంటే ఏంటి? పొటాటో చిప్స్ నీ దగ్గరికి వచ్చి నీది మీ ఫ్రెండ్ దగ్గరికి వస్తుంది. దీన్ని స్వాప్ అంటారు. 2 ఐటమ్స్ ఎక్స్చేంజ్ ఈచ్ అదర్ అవుతే దాన్ని స్వాప్ గేట్ అంటారు. అంటే లైక్ 0 నుంచి 1, 1 నుంచి 0. అండ్ దీని యూజెస్ క్వాంటమ్ సైమల్టేషన్స్ అండ్ సర్క్యూట్ ఆప్టిమైజేషన్. నెక్స్ట్ జెడ్ గేట్. జెడ్ గేట్ అంటే ఫ్లిప్స్ ద సైన్. 0 నుంచి 0కి, 1 నుంచి -1కి సైన్ అనేది ఫ్లిప్ అవుతుంది. ఇక్కడ మనం పాప్కార్న్ ఎస్యూమ్ చేసుకుంటే సాల్ట్ పాప్కార్న్ది మనం 0 అనుకుంటాం, స్పైసీ పాప్కార్న్ని మనం 1 అనుకుంటాం, అండ్ హాట్ సాస్ని మనం జెడ్ గేట్ అనుకుంటాం. సో ఇక్కడ మనకి ట్రూత్ టేబుల్ ఎలా వస్తుందంటే పాప్కార్న్ టైప్ సాల్ట్ 0 అండ్ బిఫోర్ జెడ్ గేట్ ఎలా ఉంటుందంటే సాల్ట్లోనే ఉంటుంది, ఆఫ్టర్ జెడ్ గేట్ కూడా మన సాల్ట్లోనే ఉంటుంది. అంటే సాల్ట్ పాప్కార్న్ డూ నథింగ్ అండ్ జెడ్ సాస్ అనేది యాడ్ చేసినప్పుడు మనకి సైన్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ స్పైసీ పాప్కార్న్ నెక్స్ట్ స్పైసీగా ఉంటుంది. తర్వాత జెడ్ గేట్ అనేది మనం యాడ్ చేశాక ఇది -1 కింద చేంజ్ అవుతుంది. సో ఇది ఏంటంటే ఇక్కడ ఫ్లేవర్ చేంజెస్ అంటే మనకి సైన్ అనేది -1 కింద చేంజ్ అవుతుంది. సో దీని యూజెస్ ఏంటంటే జెడ్ గేట్ యూజెస్ క్రిప్టోగ్రఫీ అండ్ ఆల్గరిథమ్స్లో ఇది యూజ్ అవుతుంది.